ఇప్పుడు 2 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని ఒక కార్డు తీసుకొచ్చి ఇచ్చింది. ఇంతవరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇవాళ మేము ఇంటింటికి పోయి ప్రచారం చేస్తుంటే మహిళలు అడుగుతున్నారు, మాకు 2500 ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. మా బిడ్డ లగ్గమైంది, కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఇవాళ 1 తులం బంగారం 1,30,000 దాటింది. అంటే ఇంతంతా పెండింగ్ ఉన్నాయి. ఇంకోటి అమ్మాయిలు స్కూల్ కాలేజ్ చదువుకుంటే వాళ్లకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. ప్రజలు ఇదంతా గమనించే మళ్ళీ కేసీఆర్ గెలవాలని ఈ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ చేసిండనే ఇంతవరకు మొత్తం హైదరాబాద్ మొత్తంలో కాంగ్రెస్ పార్టీనే గెలిపించిండ్రు. ఇప్పుడు కూడా ఈ బై ఎలక్షన్లలో కూడా మేము ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాకుండా ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నా, ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మీసం మెలేసి తొడగొట్టి చెప్తున్నా, కంపల్సరీ ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద మళ్ళీ కారు గుర్తే గెలుతుంది, మాగంటి సునీతమ్మని గెలుతుంది, ఇది పక్కా. జై కేసీఆర్.